శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వేదాలలో మొట్టమొదటిది ఋగ్వేదం. కొన్ని విచిత్ర సూక్తాలున్నాయి. ఒక దాంట్లో ఇంద్రుని యొక్క గుర్రాలను దేవతలుగా, పురోహితులకు దక్షిణలు ఇచ్చేటటువంటి దాత ఒక దేవతగా, ధనము అన్నదానం చేసేవారు ఒక దేవతగా సూక్తాలలో చెబుతూ అన్నదానం యొక్క గొప్పతనాన్ని ఋషీశ్వరులు తెలియజేశారు. ఎవడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా తనొక్కడే తింటాడో వాడిని మృత్యువు తింటుంది. మృత్యువు కూడా ఒక దేవతే కదా. అందుకే మన లోగిలిలోకి వచ్చినటువంటి బిచ్చగాడికి ఏదో ఒక దానం తప్పకుండా చేయాలి. అన్నము అని ఆక్రోశించే దుర్బలుడికి, పేదవాడికి, ఇంటికి వచ్చిన అతిథికి ఎవడు భోజనం పెట్టడో వాడికి జీవితంలో సుఖం అనేది దుర్లభమని ఈ సూక్తంలో తెలియజేశారు. ఆ వేదానుసారంగా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. 16వ శతాబ్దంలోనే సంఘ సంస్కర్త, కాలజ్ఞాన రచయిత, అవతార పురుషుడైనటువంటి బ్రహ్మంగారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నమయములైనవన్నీ జీవములు కూడులేక జీవ కోటి లేదు అన్నారు. కులమత భేదాలను సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అలాంటి సందర్భంలో విశ్వబ్రాహ్మణుడైనటువంటి బ్రహ్మంగారు అందరికీ సమానమైనటువంటిది ఆహారం లేకపోతే ఎవరు బతకరు, అలాంటి ఆహారం తినే దగ్గర కొట్లాటలు ఎందుకని తెలియజేసి అస్పృశ్యత నివారణ చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మంగారు. హరిజనుడైన కక్కయ్యను తన శిష్యుడిగా చేసుకున్నాడు. దూదేకుల సిద్ధప్పను కూడా శిష్యుడిగా చేసుకొని మానవతావాదాన్ని, సంఘ సంస్కరణను చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అందుకే ఉదయం లేవగానే మన ముంగిరిలోకి వచ్చినటువంటి భిక్షగాళ్లకు తప్పకుండా చేయాలి. అది ఋగ్వేదంలోనే ఋషీశ్వరులు తెలియజేశారు. మృత్యుదేవత కబలించకుండా ఉండడానికి సేవ చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.